ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు తీసుకుందాం. ముందుగా 487వ పద్యం. పొడిచిన తిట్టిన కొట్టిన పడుచుందురుగాని పరమ భాగవతులు వరబలరు మారు చేయగ కొడుకా వడబడరు మారు చేయగ కొడుకా విపుడెగ్గుసేయ కోరడు నీకొన్. పొడిచినను తిట్టినను కొట్టినను పడుతూ ముందురు ఉంటారు కానీ పరమ అనగా ఉత్కృష్టమైన భాగవతానుయాయులు అనగా భాగవతులు తాము వడబడరు సిద్ధపడరు మారు ప్రతీకారము సేగన్ చేయుటకు కొడుకా పుత్ర విభుడు ప్రభువు ఎగ్గు కీడు సేయన్ చేయుటను కోరుకొనడు నీకు భావము. కుమార కొట్టిన తిట్టిన పరమభక్తులైన వారు పరమ భాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చేయటానికి అంగీకరించరు. మన మహారాజు నీకు కీడు చేయాలనుకున్నాడు. శమీక మహర్షి తన మెడలో పరిషత్తు వేసిన చచ్చిన పామును తొలగించి శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. పరమ భాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్యం ఇది. 488వ పద్యం. చెల్లగరు కలగరు సాధులు మిళితములై పరుల వలన మేలున్ కీడున్ నెలకొనినైన ఆత్మకు వలయవు సుఖ దుఃఖ జయము యుగ్మములగుచున్. చెలగరు రెచ్చిపోరు, కలగరు కృంగిపోరు, సాధువులు మంచి నడవడిక కలవారు, మిళితములు కలగలుపులు అయ్యి పరుల ఇతరుల వలన మేలు మంచి కీడున్ చెడులు నెలకొరినన్ కలిగినట్లు అయినను ఆత్మ కున్ కి వలయవు కలుగవు సుఖముల దుఃఖముల జయములు సమూహములు యుగ్మములు ద్వంద్వములు అగుతూ. భావము. ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఖాలకు కలగరు. సజ్జనులు ఇతరులు చేసినటువంటి మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను సుఖదుఖాలు ఆవహించవు. భాగవతుల లక్షణాలను తెలుపుతూ భాగవతంలో తన కొడుకు పరిషత్తును శపించుటకు సంతోషించిన శృంగి తండ్రి శమీక మహర్షి నోట ఇలా పలికించారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.